ఇక యునైటెడ్ ఫెడరేషన్ విద్యార్థులు తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని మేము అడుగుతుంది ఒకటే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అట్లాగే విద్యార్థులలో కొట్లేస్తానే డబ్బులు ఇంకెప్పుడు వేస్తారు? ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది ఎస్సీ విద్యార్థులకు డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి, సర్టిఫికేట్ల కోసం ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పారు, ఇప్పటి వరకు 400 కంటే ఎక్కువ విద్యార్థులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించలేదు. పెండింగ్ లో